మిడ్ క్యాప్ స్టాక్ గురించి మాట్లాడుకుందాం. పేరు పీసీబీఎల్ కెమికల్ లిమిటెడ్. ఇది ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ గా పూర్వంలో పిలువబడేది. ఇప్పుడే యూరప్ మార్కెట్ను షేక్ చేస్తున్నది. కేవలం 2 ఏళ్లలో ఈ కంపెనీ యూరప్లో తన మార్కెట్ షేర్ను 4% నుండి 21%కి పెంచింది. ఇంకా లిథియం అయాన్ బ్యాటరీ కెమికల్స్ లోకి అడుగుపెట్టి ఫ్యూచర్ ఫోకస్ స్పేస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. FY26 నాటికి తయారీ సామర్థ్యం 8.8 లక్షల మెట్రిక్ టన్నులకు చేరనుంది. FY28 నాటికి లక్ష్యం 10 లక్షల MTPA. గ్లోబల్ డిమాండ్ పెరుగుతుండగా సప్లై చైన్ షిఫ్ట్లు కంపెనీకి కలిసొస్తున్నాయి. FY25 రెవెన్యూ 8,451 కోట్ల రూపాయలు +31% యోవాయ్. నికర లాభం తగ్గి 434 కోట్ల రూపాయలు మార్జిన్ ప్రెషర్ వల్ల. పే రాటియో 36. ఫెయిర్ వాల్యుయేషన్ ఇండస్ట్రీకి సమానం. అప్పు పెరిగింది. ఎక్స్పాన్షన్ వల్ల డెట్ ఈక్విటీ 1.5x, ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ 2.6% పెరగడం అంటే విశ్వాసం పెరిగినట్టే. రివార్డ్స్ మార్కెట్ లీడర్షిప్ ఇన్ కార్బన్ బ్లాక్, స్పెషల్టీ కెమికల్స్ అండ్ బ్యాటరీ వెంచర్స్. గ్లోబల్ మార్కెట్ షేర్ గ్రోత్. రిస్క్స్ నెట్ ప్రాఫిట్ తగ్గింది మార్జిన్ అండ్ ఇంట్రెస్ట్ బర్డెన్ వల్ల. డెట్ హెవీ ఎక్స్పాన్షన్, ఎగ్జిక్యూషన్ కుదరకపోతే బాధే. టెక్నికల్స్ ప్రస్తుతం బలహీనంగా కనిపిస్తున్నాయి. గత ఏడాది 53 నుండి 64% రిటర్న్స్ ఇచ్చింది. ఆల్రెడీ 1 year మల్టీబ్యాగర్. కానీ ప్రస్తుతం వాల్యుయేషన్ ఫేర్గా ఉంది. అంత చీప్ కాదు. లాంగ్ టర్మ్ కు పొటెన్షియల్ ఉంది, కానీ షార్ట్ టర్మ్ లో ఎగ్జిక్యూషన్ అండ్ ప్రాఫిటబిలిటీ మీదే ఆధారపడుతుంది. పీసీబీఎల్ ఒక స్ట్రాంగ్ మిడ్ క్యాప్ కెమికల్ స్టాక్. కంపెనీ అగ్రెసివ్ గా ఎక్స్పాండ్ అవుతుంది మరియు గ్లోబల్ ప్రెజెన్స్ పెంచుకుంటుంది. కానీ ప్రస్తుతం కొన్ని ప్రాఫిట్స్ ఇష్యూస్, డెట్ ప్రెషర్ ఉన్నా కష్టసాధ్యమైన ఎగ్జిక్యూషన్ ని హ్యాండిల్ చేయగలిగితే దీని రిటర్న్స్ ఫ్యూచర్ లో ఇంకా బాగుండొచ్చు. ఇలాంటి మార్కెట్ ఫ్యాక్ట్ బేస్డ్ విశ్లేషణలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి.